హాయ్ గైస్ రీసెంట్‌గా 'లైలా' మూవీ ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. సో, ఈ లేడీ గెటప్‌లో విశ్వక్సేన్ పరిస్థితి ఎలా ఉందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారిపై నిర్మించిన మూవీ ఈ 'లైలా'. ఫన్, యాక్షన్, రొమాన్స్ ఎంటర్టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాలో మాస్కా దాస్, విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, ఇంకా కామాక్షి, భాస్కర్‌ల కీలక క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌కి మంచి స్పందన లభిస్తుంది. 'లైలా' మూవీ ఫిబ్రవరి 14 అయితే గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతుంది. సో, ఈ సినిమా గురించి ఇన్సైడ్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఏంటంటే విశ్వక్సేన్ తన కెరియర్‌లో అనేక రకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ విభిన్న క్యారెక్టర్స్ అయితే పోషిస్తున్నారు. తాజాగా ఆయన 'లైలా' మూవీలో కూడా ఆడవేషంలో కనిపించబోతున్నారు. పూర్తి స్థాయిలో అమ్మాయి గెటప్‌లో కనిపించడం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా అయితే మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఏంటి, ట్రైలర్ ఏంటి, సాంగ్స్ ఏంటి ఈ మూవీపై అంచనాలను అయితే పెంచేసింది. దాంతో 'లైలా'పై మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పొచ్చు. ఇక సాఫీగా సాగుతున్న 'లైలా' ప్రమోషన్‌లో కొన్ని వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 11 గొర్రెలు అంటూ చేసిన కామెంట్స్‌తో వైసీపీ శ్రేణులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 'లైలా'ను బాయ్‌కట్ చేయాలనైతే పిలుపివ్వడంతో విశ్వక్సేన్ సారీ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇలా మిక్స్డ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తున్న 'లైలా' సినిమా గురించి బయటికైతే ఒక రిపోర్ట్ బయటకొచ్చింది. 'లైలా' మూవీలో విశ్వక్సేన్ మరోసారి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారట. ఇక ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ద్వారా అందించిన ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌కి మంచి అనుభూతిని, ఫీల్‌ని అయితే పంచుతుందనే విషయాన్ని అయితే ప్రస్తావిస్తున్నారు. ఈ మూవీలో ఆయన ఆ లేడీ గెటప్పే హైలైట్ అని అయితే చెప్తున్నారు. 'లైలా' సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆడవేషం క్యారెక్టర్ ద్వారా విశ్వక్సేన్ ఆయన నటనలో కొత్త కోణం కనిపించిందట. ఇక ఈ సినిమాని విశ్వక్ తన ప్రతిభతో నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్ళాడు. ఈ సినిమాలోనే ఆయన చెప్పిన సింగిల్ లైనర్ డైలాగ్స్ అండ్ టైమింగ్, ఎనర్జీ హైలైట్ అయితే బాగున్నాయి. ఇక ఫస్ట్ సినిమా గురించి చివరి సీన్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌లో అయితే సాగుతుంది. సో, దాంతో 'లైలా'ను గ్యారంటీగా బ్లాక్ బస్టర్ చేసే ప్రయత్నానికి విశ్వక్సేన్ చేశాడనేది ఇన్సైడ్ టాక్ ఇదైతే. సో, ఇది వచ్చిన అప్డేట్ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.